ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. HR9 న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం మనం ఉన్నాము వీరప్పగారిపల్లి పుట్టపర్తి నియోజకవర్గం. గ్రామస్తులు ఉన్నారు. ప్రస్తుత పరిపాలన గురించి, గత పరిపాలన ఎలా ఉండేది వారి మాటలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. ప్రస్తుతం పరిపాలన ఎలా ఉంది, గతంలో పరిపాలన ఎలా ఉండేది? ప్రస్తుతం అయితే చాలా నిర్వీర్యమైంది. ఈ గవర్నమెంట్ ఏది లేదు, అస్సలు అభివృద్ధి శూన్యము. తండ్రి పేరు చెప్పుకునే కూడా ఆమేషపడుతుంది ఈ గవర్నమెంట్లో ఎవరు ప్రజలందరూ. ఎందుకంటే అమరావతి రాజధానే లేదు మనకి, ఇంకా అభివృద్ధి ఎలా చేస్తారన్న వీళ్ళు. గత ప్రభుత్వంలో అయితే, తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే ప్రతి రైతుకు సబ్సిడీ రైతు రెయిన్ గన్లు కానీ, పైపులు కానీ, స్ప్రింక్లర్లు కానీ, నవధాన్యాలు కానీ ఇవన్నీ వచ్చేటివయ్యా. పంటలు కూడా బాగా సస్యశ్యామలంగా, కరెంటు కూడా చాలా బాగా ఉండేది. 24 గంటలు కరెంటు ఉండేది. రైతులు కూడా మేము పొలంలోకి వెళ్ళి మోటార్ ఎత్తుకున్నా కూడా బాగా కరెంటు ఉండేది కాబట్టి సస్యశ్యామలంగా ఉండేది. గ్రౌండ్ లెవెల్లో నీళ్లు బాగా పుష్కలంగా ఉండేది. ఎందుకంటే ఆ మొత్తం బొక్కపాటి చెరువుకు, చెర్లపల్లి చెరువుకు, మొత్తం డ్యాములకందరికీ చెరువులు నింపేందుకు మొత్తం గ్రౌండ్ లెవెల్లో బోర్లు కూడా బాగుండేది, పుష్కలంగా నీరు ఉండేది, పంటలు కూడా బాగా పండించుకుంటారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేసి 190 చెరువులు నీళ్లు వదలన్నారు. మీరు నీరు లేవంటున్నారు. దీనిపై స్పందన ఎంత? మీరు ఎక్కడున్నదమ్మా, మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకు మునుపు అయితే అన్ని చెరువులోనే నీళ్ళు ఉండేది. ఏదో వీళ్ళు వచ్చినప్పుడు అంటే అన్ని ఈ చెరువుకి ఇచ్చిన, ఆ చెరువు పెద్దగా పాదయాత్ర చేసి మన ఓపెనింగ్ చేశాడు కదా. ఓపెనింగ్ చేసేసి పైపులన్నీ పెట్టారు కదా అక్కడ చెర్లపల్లి దగ్గర. ఆ పైపులు అక్కడే ఉన్నాయి కానీ ఒక జేసీబీ కానీ ఎక్కడైనా కాలువ తీసేది కానీ, ఎక్కడైనా ఆ పైపులు బూడ్చేది కానీ, ఎక్కడైనా ఒక చెరువు కానీ నీళ్ళు చూపించమనమ్మా. ఎక్కడైనా కానీ ఒక చెరువులో కానీ, ఒక చెరువు వద్దు కదా, కుంటలో చూపించానమ్మా నీళ్ళు. ఎక్కడైనా కానీ అభివృద్ధి శూన్యమమ్మా. ఈ గవర్నమెంట్ ఏది కానీ వాళ్ళు దోసుకుండేక సరిపోతుంది కానీ ప్రజలను పట్టించుకోండి పాపాన్ని ఇంతవరకు లేదు. ప్రతి ఒక్క వస్తువులు, ఒక ఉప్పు కానీ, ఓ శని బ్యాళ్ళు కానీ, కంది బ్యాళ్ళు కానీ, ఒక బెల్లం కానీ, ఒక బియ్యం కానీ, ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెంచేశారు. ప్రతి ఒక్కటి రేటు పెంచుతూ పోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు నవరత్నాలు ఎక్కడిచ్చినారమ్మయ్య? వాళ్ళ కార్యకర్తకి, వాళ్ళ వాలంటీర్లు తప్ప సామాన్యమైన ప్రజలకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఓకే, థ్యాంక్స్. సామాన్యులకి ధరలు అమోఘంగా పెరిగాయి. ప్రస్తుతం అమోఘంగా ఉన్న ధరలు ఎలా ఉన్నాయి, గతంలో ధరలు ఎలా ఉండదంటారు? 50% పెరిగినాయి అమ్మ ధరలు. అప్పుడు పామాయిల్ వచ్చి 50-60 రూపాయలు ఉండేది. 2014లో 50 రూపాయలు 60 రూపాయలు అంటే అడిగేది. ఈ ప్రభుత్వం వచ్చినాక 200 దాకా చూసినామమ్మా. ఒక పామాయిల్ కానీ, ఒక పెట్రోల్ కానీ, ఒక గ్యాస్ కానీ, ప్రతి ఒక్కటి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి పెరిగినాయి మేడం. ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో సామాన్యుల నడ్డి విరుస్తుంది మేడం. ముందు గవర్నమెంట్లో చాలా సులువుగా ఉన్నాయి, అన్నీ కూడా స్టోర్లోనే దొరుకుతున్నాయి, అన్ని వస్తువులు చౌకగా దొరుకుతున్నాయి మేడం. ఈ ప్రభుత్వంలో చాలా విపరీతంగా పెంచేస్తాం. ప్రస్తుతం మనతో ఉన్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు. నమస్కారం అండి. ప్రస్తుతం గ్రామానికి ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారా? తర్వాత గ్రామానికి హామీలు ఇచ్చారా? ఇలాంటివి మేము రోడ్లు వేస్తాము, సీసీ రోడ్లు వేస్తాము, లైట్స్ వేస్తామని ఇలా హామీలు ఇచ్చి చేయకుండా ఉన్నవి ఏమైనా ఉన్నాయంటారా? ఏం తెలియదు మేడం. ఈ ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు పోయినప్పుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. టైంకి రాడు. రోడ్డు ఎండి పోతాడు, రోడ్డు ఎండి వస్తాడు. ప్రజలను పలకరించేది ఉండదు. గ్రామాల్లో నిలబెట్టి వాళ్ళ సమస్య తీర్చేది అయితే లేదు. గ్రామాల్లో అభివృద్ధి చెందినది ఏమీ లేదు మేడం. ఒక సామాన్య రైతు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక బంగారన్న దొరుకుతున్నాం కానీ ఇసుక దొరకదు మేడం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక కొనాలంటే బంగారం కొనచ్చు, ఇసుక కొనలేము. అట్లా అయిపోయిన పరిస్థితి. ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. వాళ్ళు దోచుకునేకే సరిపోతుంది మేడం ఇసుక అవి ఇవన్నీ. ప్రజలకైతే ఏం చేసింది ఏం లేదు. మేము అన్ని లక్షలు ఇల్లు ఇచ్చాం, ఇల్లు ఇస్తామన్నారు. ఎవరికే కానీ ఇల్లు ఇచ్చినది లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి ఏంది చేసినది లేదు మేడం. బీసీలకు కానీ, ఎవరు ఎస్టీలకు కానీ ఏంది చేసినది లేదు. ఈ జగన్ పరిపాలనలో ఏం చేసింది లేదు మేడం. అంటే ప్రస్తుత పరిపాలన వచ్చేసి శూన్యం అంటారు. ఇక్కడ గ్రామానికి
నీటి సమస్య ఉందంటారా? నీటి సమస్య దండిగా ఉంది మేడం. నీటి సమస్య తాగునీరు లేదు, నీటి సమస్య దండిగా ఉంది. సర్పంచులు అడిగే పైపులు ఏంటంటే సర్పంచులు మా దగ్గర నిధులు లేవు, మాది మేము ఏటది ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మేడం. నీళ్ళు అయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఆ చెరువుకు నీళ్ళు ఇచ్చింది లేదు, ఏం లేదు మేడం. ఊరికే మాట చెప్పారు, మడం తిప్పారు మేడం. గత ప్రభుత్వంలో తాగేకి నీళ్ళు ఉండేది, పేదవాడు సమానంగా బతికేదానికి ఇసుక ఇచ్చాడు చంద్రబాబు నాయుడు సమయంలో. ప్రతి ఒక్క పేదవానికి లబ్ధి పొందినాడు. ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త బాగుపడే దాఖలు అయితే లేవు మేడం.